చాలా పాములు తప్పించుకున్నావు ఇప్పటికే, లేదా దేన్నో దాని నోట్లో పడేవాడి తప్పించుకున్నావు. ఎన్నాళ్ళు తప్పించుకొని మళ్ళీ ఇప్పుడు ఇకిలిచ్చవాకు. పాములు ఎదురవుతానే ఉంటాయి ఒకటి పోతే ఒకటి. ఈ పాములు శ్రమ రూపంలో రావచ్చు, లేదా ఆకర్షణల రూపంలో రావచ్చు. చెల్లి, చాలా మంది నాగరాజులను తప్పించుకున్నావు. నాగరాజులు అయిపోలా. నువ్వు కొలిక్కి వచ్చిన దాకా నాగరాజులు వస్తానే ఉంటాయి ఎదురు. ఎక్కడ కూడా ఏమరపాటుగా ఉండొద్దు, మెలకువను కోల్పోవద్దు. ఎవరు బుక్ అవుతున్నారో నాకైతే తెలియదు. నా తండ్రి మాత్రం మాట్లాడాడు, జాగ్రత్త చెప్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త అనే. మెలకువ కలిగి జాగ్రత్త పడతారో, మందబుద్ధి గలవారై బలహీనపడతారో నిర్ణయం మీదే. అది నాకైనా మీకైనా ఎవరికైనా ఒకటే వర్తింపు. ఆకర్షణలు వచ్చినా సరే తట్టుకొని నిలబడ్డాం అనుకోను. నేను చెప్పినట్టుగా నేను ఆ నీతి వదలను, నా నీతి వదలను. నాకేం అవసరం లేదు అని నువ్వు నిజాయితీగా నిలబడితే నా తండ్రి యోసేపును హెచ్చించినట్లు. యోసేపుకి మంచి భార్యని ఇచ్చాడు. తర్వాత దేవుడు సంతానాన్ని కూడా ఇచ్చాడు. ఇచ్చిన ఇద్దరు సంతానాన్ని కూడా వంశావళిలో చేర్చాడు, గోత్రాల్లో చేర్చాడు. ఎఫ్రాయిము, మనష్షే. అట్లుంటుందమ్మా. సింహాసనం ఇచ్చాడు, చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చాడు, ఇచ్చిన దర్శనాలన్నీ నెరవేర్చాడు. ఇవన్నీ నెరవేర్చడానికి ఒక పరిశోధన రానిచ్చాడు. యోసేపు తప్పు చేయొచ్చు. ఏమని చెప్పి తెలుసా? చేయకపోతే, నేను లోబడకపోతే నన్ను జైల్లో వేపిస్తానందండి, జైలు పాలవుతానంటే భయం వేసి ఆమె బెదిరించింది, అందుకని నేను అట్లా లోబడ్డానని చెప్పుకోవచ్చు. అబ్బే అట్లా వద్దు, నాకు వద్దు అసలు. ఎందుకు అట్లా? నా దేవుడే చూసుకుంటాను, నా దేవుడే ఇస్తాడు. నిన్ను శోధించి, వేధించి, పీడించి, ఇబ్బంది పెట్టే మనుషులు నీ చుట్టూ ఉంటారు. అది ఇక్కడే కాదు, ఎక్కడైనా ఉంటారు. నువ్వు పరలోకం చేరిందాకా ఉంటారు. నువ్వు వెళ్ళలేవు వాళ్ళ నుంచి దాటి పక్కకి. వాళ్ళ మధ్యలోనే ఉండాలి, వాళ్ళని జయించాలి.